రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మరో కొత్త రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు, ఆ తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో ఇంఫాల్ నుంచి ప్రారంభమై ముంబైలో ముగిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇక భారత్ జోడో యాత్ర పేరుతో ఇంకో యాత్రను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. ఇక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జోడో యాత్ర సమయంలో తాము వేలాది కిలోమీటర్ల ప్రాక్టీస్ చేసే వాళ్ళమని తెలిపారు. ఇక ఫిట్ గా ఉండేందుకు తాము ప్రారంభించిన ఈ మార్షల్ ఆర్ట్స్ కొన్ని రోజుల్లోనే అందరికీ చేరువైందని పేర్కొన్నారు. ఇక తాము రాత్రిపూట బస్ చేసిన ప్రాంతంలోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఇది ఒక చోటుకు చేర్చిందని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇక మెడిటేషన్, జపాన్ మార్షల్ ఆర్ట్స్, అహింస పద్ధతితో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలిపిన ఈ మార్షల్ ఆర్ట్స్ ను యువతకు పరిచయం చేయటమే లక్ష్యంగా వాటిని నిర్వహించినట్లు చెప్పారు. ఇక గొడవలు, ఘర్షణ వాతావరణాన్ని సామరస్యంగా మార్చి వారిలో విలువల్ని పెంపొందించాలని, అదేవిధంగా దయ, సురక్షితమైన సమాజం కోసం కావలసిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, మరో యాత్రకైతే రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయయాత్ర చేసిన రాహుల్ గాంధీ త్వరలో భారత్ జోడో యాత్ర డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. సో ఈ సందర్భంగా గత ఏడాది భారత్ జోడో న్యాయయాత్ర పేరిట వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆ యాత్రలో ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజు సాయంత్రం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు. సో యాత్రలో భాగంగా ఆయన బస చేసిన ప్రాంతంలో యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను కలిశారు. సో అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ మార్షల్ ఆర్ట్స్ ని యువతకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి హింస లేకుండా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చు అంటూ సమాజంలో అందరికీ సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలని ట్వీట్ చేశారు. సో గతంలో భారత్ జోడో యాత్ర పేరిట ఎన్నికల ముందు ఆయన ఈశాన్య రాష్ట్రాల నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని యాత్ర చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఫలితాలు వచ్చాయి 2024 సార్వత్రిక ఎన్నికల్లో. కాబట్టి దీని ద్వారా ఇప్పుడు డోజో యాత్ర ద్వారా పబ్లిక్ కోర్టు మరింత తెచ్చుకెళ్లేందుకు, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను కలుపుకుంటూ ప్రజల్లో ఈ హింసను ప్రేరేపించే విషయాలను తగ్గించేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా జోడో యాత్ర కన్యాకుమారి టు కాశ్మీర్, భారత్ జోడో న్యాయ యాత్ర ఇంఫాల్ టు ముంబై జరిగింది. ఇప్పుడు కొత్త యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగే అవకాశం ఉంది? సో దానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ఆయనకు రాహుల్ గాంధీ సంబంధించిన టీము షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాతనే దీనికి సంబంధించిన యాత్ర షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికే
ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఆయన ప్రచారం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల తర్వాత ఈ యాత్రపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం. అశోక్, అసలు రాహుల్ గాంధీ యాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారు? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. చాలా సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ లో ఉన్న అనేక సమస్యలు ఆయన తెలుసుకున్నారంటూ ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ యాత్ర ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకోగలిగాను, ప్రజల మనసులు గెలుచుకోగలిగాను అంటూ ఆయన ట్విట్టర్ వేదిక కూడా పంచుకున్నారు. సో ఈ యాత్ర చేయడానికి ప్రధాన కారణము ఈ యాత్ర చేసే సందర్భంలో అనేక ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన శిక్షణ కేంద్రాలు చూశారు. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్ కేంద్రాలు పరిశీలించడం వల్ల ఈ అక్కడున్న అంటే నేర్చుకునే విధానము, దానివల్ల నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్, సమాజంలో నేర ప్రవృత్తి కలిగిన వారికి ఈ శిక్షణ అవసరం ఉంటది అంటూ ఆయన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. సో ఈ యాత్ర ద్వారా సమాజంలో ఎలాంటి హింస ప్రేరేపితం కాకూడదు, ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫిట్ గా ఉండొచ్చు, సమాజం పైన ఎలాంటి ప్రభావం పడదనే ఉద్దేశంతో ఈయన యాత్ర చేపట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. కేంద్ర మంత్రి బండి సంజయ్